ఈరోజు అనంతపురం కాన్స్టిట్యున్సీ నేతలతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్టివ్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మీద కూడా జనసేన పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కేతిరెడ్డి 2019 నుంచి 2024 వరకు కూడా అక్కడ అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఒక విప్లవం. అంటే జనరల్గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రజలతోటి అంతగా పారు. బిఫోర్ ఎలక్షన్ ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, లేదంటే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్స్, వార్డు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఎన్నికలప్పుడు మాత్రమే సాధారణంగా ఎమ్మెల్యే ఓటర్ దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అనే కార్యక్రమం అది ప్రపంచం మొత్తం కూడా కేతిరెడ్డి వైపు చూసుకునేటట్లు తిప్పినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో కూడా ప్రధానంగా ఆయన ఒక్కో రోజు ఒక్కొక్క డివిజన్, ఒక్కొక్క వార్డు, ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని అక్కడ ఆయన ఉదయాన్నే కూడా వాళ్ళందరి పరిస్థితులు చూస్తూ అక్కడ ఏదైనా శానిటేషన్ ప్రాబ్లం కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు, ఎవరన్నా చదువుకోవటానికి ఇబ్బంది పడతా వాళ్ళు ఏదైనా బాల కార్మికులుగా ఉన్నా కూడా వాళ్ళని అప్పటికప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేసి పిల్లల్ని స్కూల్కి పంపించినటువంటి మొత్తం తదితర విషయాలతో పాటు కేతిరెడ్డి గారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలామంది అభిమానాన్ని చూరుకున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి. సో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది, వైసీపీ ఓటమి పాలైందని చెబితే కేతిరెడ్డి ఓడిపోయారని చెబితే కేతిరెడ్డి ఓడిపోయారా అని ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగాడంటే ఆ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డికి ఉన్నటువంటి కార్యక్రమ ప్రోగ్రాం కూడా అలాంటిది. మరి కేతిరెడ్డి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఇప్పటికే ఆయన మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది తోటి కూడా ఆయన జనసేన పార్టీలోకి టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అనంతపురం కాన్స్టిట్యున్సీలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ లోకల్గా కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో ముందు పెద్ద తలకాయలుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని పార్టీలో కనుక చేర్చుకున్నట్లయితే, ఎందుకంటే ఇప్పుడు అనంతపురానికి కోస్తాంధ్ర, రాయలసీమకి కోస్తాంధ్రకి మధ్య బ్రిడ్జిగా ఉన్నది ప్రకాశం జిల్లా. ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో కూడా అనంతపురం కాన్స్టిట్యున్సీలో కేతిరెడ్డి లాంటి మంచి లీడర్స్ ఉన్నాయి కొంత దగ్గరికి చేర్చుకునే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమంది కేతిరెడ్డితో కూడా టచ్లోకి వెళ్ళారని కూడా, జనసేన కేతిరెడ్డి కొంత టచ్లో ఉన్నారని కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా కొన్ని సరళీకృత నిర్ణయాలు తీసుకుంటే కేతిరెడ్డి కూడా మరి పొలిటికల్గా ఎలాంటి స్టెప్ తీసుకుంటాడనేది కూడా వెయిట్ చేయాలి మరి.